ఓకే ఓకే అలాగే 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 పిన్నాళ్ళకి చిన్నానికి ఒకసారి ఫోన్ చేయదు చెప్పు. ఓకే चलो तीसरे substances అన్న ఈ లూజ్ ప్యాకెట్లు స్థాయిలో నిఘా పెట్టినటువంటి గుంటూరు అర్బన్ పోలీస్ నిన్న పలు ప్రదేశాల్లో దాడులు చేసి 11.5 kg గంజాయి రికవర్ చేయడం జరిగింది. ఇందులో 11 మంది ముద్దాయిలు కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నిఘా పూర్తి స్థాయిలో కంటిన్యూ అవుతా ఉంది. వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం, అంటే అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ గంజాయిని విశాఖ ఏజెన్సీ నుంచి తెస్తున్నట్టు తెలుస్తూ ఉంది. గంజాయిని మొట్టమొదటిగా యూజర్స్గా స్టార్ట్ అయినటువంటి యువత దానిలో ఉన్నటువంటి కిక్ కోసం మరింత ఎక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. దానికోసం తమ దగ్గర ఉన్నటువంటి మనీ సరిపోక వాళ్ళే ట్రేడర్ రూపంలో అవతరం ఎత్తి అప్పు చేసి పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం వెళ్ళి అక్కడ కొద్దిగా తెచ్చుకొని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటూ వేరే వాళ్ళకి అమ్మటం వల్ల లాభాన్ని చూసుకుని మళ్ళీ ఇదే మనీని మళ్ళీ ప్లవింగ్ చేసుకుంటూ వ్యాపారస్తులుగా మారుతూ ఉన్నారు. సో ఈ ధోరణి అరికట్టడానికి కేవలం పోలీస్ కానీ, లేకపోతే సెంట్రల్ ఎక్సైజ్ కానీ, ఎన్సీబీ కానీ, లేదా ఎస్సీబీ కానీ వాళ్ళ వల్లే సరిపోదు. సో ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయి సహకారం కావాలి. ఎందుకంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఒక ఐసోలేట్ ఏరియాస్లోనూ, పాడుపడిపోయిన బంగ్లాస్లోనూ, ఒక గెస్ట్ హౌస్లోనూ, లేకపోతే ఊరు చివర నిర్మానుష్య ప్రదేశాల్లో కూడా ఈ గంజాయి ట్రేడింగ్ కానీ అట్ ద సేమ్ టైం కన్జంప్షన్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి పబ్లిక్ అందరూ
పోలీసుకి సహకరించి ఈ మహమ్మారి నుంచి పడకుండా పబ్లిక్ని కాపాడడంలో పోలీసు యొక్క యాక్షన్స్ని మరింత ఎఫెక్టివ్ ఉండడం కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇది హుక్కా మిషన్ లాంటిది. జనరల్గా దీన్ని మనం ఎక్కువగా ఈ పబ్స్లో వాటిలో వాడుతూ ఉంటారు. సో దీన్ని టొబాకో కన్జంప్షన్ కోసం ఎక్కువ వాడే డివైస్ ఇది. హుక్కా టొబాకో అంటాం. టొబాకోలో రకరకాలు ఉంటాయి. ఒకటి సిగార్ బేస్డ్, అంటే లైక్ సిగరెట్లో పౌడర్ చేసి పెట్టినది. రెండు చూయింగ్, అంటే మనకి గుట్కా పాన్ మసాలా గుట్కా కైనీలో పెట్టేది. అట్లాగే ఇది ఇది మోర్ ఆఫ్ ఇది సిగరెట్ టైపే, కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో మనకి స్మోక్ లోపలికి వెళ్ళి దీనికోసం స్పెషలైజ్ టొబాకో ఉంటుంది. దాన్ని పీల్చినప్పుడు ఎక్కువ తనకి ఏదైతే సెన్సేషన్ ఉంటుందో ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని మన వాళ్ళు కొత్తగా గంజాయి కూడా అనువదింపజేసి దీనిలో రెగ్యులర్ టొబాకోతో పాటు గంజాయి పౌడర్ కూడా పెట్టి దాని నుంచి వచ్చిన ఫ్యూమ్స్ని పీలుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మనకి ఈ దాడుల్లో ఇది దొరికింది. నిన్న ఎస్పెషల్లీ ఈ స్మాల్ డివైస్ దొరికింది. ఇది కూడా సేమే, కాకపోతే దీని యొక్క మినియేచర్ వర్షన్ అంటే ఇది ఇక్కడ నుంచి పైప్ పెట్టేసి ఇట్లా పిలుస్తూ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా మనకి దాని యొక్క ఎఫెక్ట్ లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో ఆక్సిజన్ ఎక్స్చేంజ్లో భాగంగా డైరెక్ట్గా బ్లడ్లోకి ఫాస్ట్గా వెళ్ళి తన సెన్సేషన్ కూడా ఫాస్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వాళ్ళ హెల్త్ కూడా అంత ఫాస్ట్గా డిటరేట్ అయిపోతుంటుంది. నెక్స్ట్ టైం కన్జ్యూమ్ చేయడానికి ఈసారి 2 సార్లు పిలిస్తే వచ్చే కిక్ నెక్స్ట్ టైం 4 సార్లు పిలిచే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే యువత పెడద్రోవ పడుతున్నారు. తల్లిదండ్రులు దయచేసి గమనించాలి. పాకెట్ మనీ అనేది కట్ చేయాలి. ఎంతవరకు వాళ్ళకి అవసరమో అంతే ఇవ్వాల్సిన పరిస్థితి తమ తల్లిదండ్రుల మీద మరియు గార్డియన్స్ మీద ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క ప్రెషర్స్కి, ఇట్లాంటి షార్ట్ టర్మ్ ప్రెషర్స్కి ఉపయోగించే పరిస్థితులు ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా కట్టడి చేసినట్టయితే కొద్దిపాటి మనకి ఈ ఎటువంటి చెడు వ్యసనాలు పడకుండా యువత ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి లాక్డౌన్లో చూసినట్టయితే ఈ గాంజా యొక్క సేల్స్ ఎక్కువగా పెరిగినాయి. ఎందుకంటే వాళ్ళకి వేరే యాక్టివిటీ లేదు. ఒక సినిమా, ఒక పార్క్ వెళ్ళే పరిస్థితి, ఒక క్లాస్ లేదు, ఒక ట్యూషన్ లేదు, ఏమీ లేవు. కాబట్టి ఇది ఒకటే ఎంజాయ్మెంట్గా పెట్టుకుని చేసుకుంటూ ఉన్నారు. అది కన్జ్యూమర్కి. అదే స్మగ్లర్స్కి వచ్చేసరికి వాళ్ళకి కూడా రకరకాల ట్రాన్సాక్షన్స్ అయిపోయి వెహికల్ మూమెంట్ అయిపోయింది. కాబట్టి ఇండివిజువల్గా పోయి పాడేరు చింతపల్లిలో ఒక 5 కేజీలు ఒక సాధారణ ప్రయాణికుడి మాదిరి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి 4 డబ్బులు చేసుకోవడం కోసం కన్జ్యూమర్కి వేరే యాక్టివిటీ లేకపోవడం వల్ల ఒక టైంపాస్గా స్టార్ట్ చేసినటువంటి చాలామంది దీని బారిన పడ్డారు. సో దీని విషయంలో మనం చాలా గట్టిగా ఉన్నాం. నిన్న స్పెషల్ బ్రాంచ్ మరియు లోకల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీస్ పట్టాపురం అండ్ అర్జున్పేట వారి యొక్క కంబైన్డ్ యాక్షన్లో ఈ స్టాక్ సీజ్ చేయడం జరిగింది. అర్బన్ పరిధి కాబట్టి క్వాంటిటీ మనం రికార్డ్ చేసింది రికార్డు పరంగా చూస్తే, నెంబర్స్ పరంగా చూస్తే తక్కువ అనిపించవచ్చు. బట్ ఒక్కొక్క కన్జ్యూమర్కి ఇచ్చేది 500 గ్రామ్స్ నుంచి 1000 గ్రామ్స్ దాకా ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్స్ వల్ల సంథింగ్ లైక్ 20-30 మంది కస్టమర్స్కి వెళ్ళాల్సినటువంటి స్టాక్ అంతా మనం సీజ్ చేయడం వల్ల అంతవరకైనా కానీ మనం వాళ్ళ కన్సంప్షన్ మనం ఆపగలిగాం. సో ఈ దాడుల విషయంలో మీకు అందరితో ఒకసారి షేర్ చేసుకోవాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కన్జంప్షన్ ప్యాటర్న్ కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనివల్ల చాలామంది యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది, మానసిక పరిస్థితి అండ్ ఆల్సో ఫిజియాలజీ మొత్తం కూడా దెబ్బతినిపోయి అల్టిమేట్గా వాళ్ళు ఒక సొసైటీకి ఒక రకమైన
ఏమంటారు ఒక చీడపుల్లా తయారయ్యే పరిస్థితి. ఇవాళ రేపు కూడా చూస్తున్నాము, చాలామంది రాత్రులు రోడ్ల మీద గలాటా చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఒకసారి కత్తితో బెదిరించి లారీ వాడి దగ్గర సెల్ ఫోన్లు కానీ డ్రైవర్ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. ఎక్కువ మంది మనకి ఈ గంజాయి మత్తులో చేయడం కానీ, లేకపోతే గంజాయికి అలవాటు పడి దానికి కావాల్సినటువంటి డబ్బులు సంపాదించడంలో ప్రాసెస్లో ఇట్లాంటి హిందువుల దేవీ దేవతల విగ్రహాలపై జరుగుతున్న అరాచకాలను జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేశం కోసం, ధర్మం కోసం, దేశం కోసం హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అండి, నా పేరు కటకంశెట్టి విజయలక్ష్మి. ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్ ద్వారా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ట్రస్ట్ నియమితులైన కోశాధికారిగా నియమించారు శివస్వామి గారు. మేము ఈ నిరసన చేయడానికి గల కారణం హిందూ దేవీ దేవతామూర్తులపై జరుగుతున్న దాడులకు మేము నిరసనగా ఈ దీక్ష చేయించున్నాము. మా ట్రస్ట్ సభ్యులందరూ ఈ నిరసనలో పాల్గొన్నారు. మేము ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము. దీనికి ఈ రామాలయంలో రాముల వారి విగ్రహాన్ని ఖండించారు. దానికి మేము దాన్ని ఎలుక ఛేదించింది అని చెప్పి చెప్తున్నారు. ఆ ఎలుకని వెంటనే పట్టుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు మేము ఇక్కడ తాళ్ళాయిపాలెం పరమ పూజ్యులు శ్రీ 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 శివస్వామీజీ గారి ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ధర్మో రక్షతి ట్రస్ట్ గుంటూరు పశ్చిమ విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలు నేను. నా పేరు దుంపా కరుణశ్రీ. మేము ఈరోజు రామతీర్థంలో రాముల వారి తల నరికేసి కాలువలో పడేసిన దానికి నిరసనగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రభుత్వం యొక్క చర్యలు జరుగుతున్నవి. 123 విగ్రహాలను అరాచకం జరిగినా కూడా ఈ రోజు వరకు ఎటువంటి చర్య అనేది జరగలేదు. రామతీర్థంలో జరిగినటువంటి చర్యకు కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అరెస్టులు అనేవి కూడా ఏమీ జరగలేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రాముల వారికి ఏ విధంగా అయితే హనుమంతుడు రక్షణగా ఉన్నాడో మేము కూడా ఇక్కడ ఈ రాముల వారికి మేము కూడా అదేవిధంగా ఈ యొక్క ధర్మ రక్షతి ట్రస్ట్ సభ్యులందరం కూడా ఒక రామదండుగా శివస్వామీజీ గారి తోడుగా మేము అండదండలుగా అడుగు ముందుకేసి మేము ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుందండి. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. జై శ్రీరామ్. కొత్తగా ఈ పన్ను కట్టే వాళ్ళకి యాడ్ చేయబోతాం.
ఆత్మనిర్భర్ భారత్ పేరుతోటి దేశవ్యాప్తంగా దేశ ప్రజలపైన పన్నులు మోపేటటువంటి భారాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారాలు మోపేటటువంటి ప్రక్రియ ప్రారంభించిన దాంట్లో భాగంగా మన దేశంలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపుదలకి కసరత్తు ప్రారంభించింది. వాళ్ళు జోన్ల వారీగా విభజించి ఆ జోన్లలో ఉన్నటువంటి కట్టడాలపైన ఖాళీ స్థలాలపైన వివిధ రూపాల్లో భారాలు మోపేటటువంటి ప్రక్రియని చేపట్టడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికని రెడీ చేసుకుంటూ ఉన్నారు. గతంలో ఇంటి విలువ అద్దె ఇచ్చి ఉన్నటువంటి ఇంటి విలువని అద్దె విలువను ఆధారంగా చేసుకొని పన్నులు పెంచేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ దీని కారణంగా స్థలం విలువ, ఆ స్థలంలో కట్టినటువంటి ఆస్తి విలువ, దానిపైన వచ్చేటటువంటి ఆదాయం విలువ ఇవన్నీ లెక్కగట్టి గతంలో 3,000 ఉన్నటువంటి దానికి ఇప్పుడు 30,000 పైచిలకు పన్ను వేసేటటువంటి స్థితికి రాబోతూ ఉన్నారు. గతంలో పెంకుటిళ్ళకి పూరిళ్ళకి ఉన్నటువంటి ఆస్తి పన్ను మీద ఇప్పుడు 20%, 50% వరకు కూడా పెంచుతూ ఉన్నారు. దీనికి అంతు పొంతు లేకుండా పెంచుతున్నటువంటి యొక్క పన్నుల విధానం ఒకవైపున ఆస్తి విలువ పైన ఉంది, రెండో వైపున తాగే నీటిపైన పన్నేస్తూ ఉన్నారు. అలాగే కరెంటు మీటర్లు పెడతా ఉన్నారు. దాంతోపాటు కరెంటు ఛార్జీల్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో పెట్టబోతా ఉన్నారు. సంక్షేమాన్ని జపం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎడం చేత్తోటి సంక్షేమాన్ని అందించి కుడి చేత్తోటి జేబులు కొట్టే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతోటి లక్షల రూపాయలు ఇస్తామని చెబుతూ ప్రజలకి మద్యాన్ని అందుబాటులో తీసుకొని వచ్చి ఎన్నికల ముందు ఏదైతే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారో దానికి తుట్లు పడిచి దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకున్నారు. ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికుల నోట్లో దుమ్ము కొట్టి, ఇసుక రీచ్లపై ఆధారపడినటువంటి కార్మికుల నోట్లో దుమ్ము కొట్టి అక్రమ ఇసుక రవాణాకి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ఆస్తి పన్ను పెంపుదల మీద ఫిబ్రవరి వరకు కసరత్తు చేసి మార్చిలో చేయబోతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ నగరంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి ఈ యొక్క పన్నుల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రౌండ్ టేబుల్ తర్వాత ఈ రౌండ్ టేబుల్ నిర్ణయం ప్రకారం భవిష్యత్తులో కూడా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాపాడుకుందాం దేశ రైతులను, వ్యవసాయ కార్మికులను కాపాడుకుందాం. జై జవాన్, జై జవాన్. జిందాబాద్ భారతీయ కిసాన్ యూనియన్, కిసాన్ యూనియన్ జిందాబాద్, భారతీయ కిసాన్ యూనియన్. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం నల్లబొడి, అమలు చేయాలి స్వామినాథ కమిషన్ నివేదికను, రద్దు చేయాలి నల్లబొడి చట్టాలను కేంద్ర ప్రభుత్వం, రద్దు చేయాలి నల్లబొడి చట్టం. జై జవాన్, జై జవాన్, జై జవాన్. జిందాబాద్ జిందాబాద్ భారతీయ కిసాన్ యూనియన్. రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ నల్లబొడి చట్టాలను, అమలు చేయాలి స్వామినాథ కమిషన్ నివేదిక.
వేదికను కాపాడుకుందాం దేశ రైతులను, కాపాడుకుందాం దేశ రైతులను, వ్యవసాయ కార్మికులను కాపాడుకుందాం దేశ రైతులను, వ్యవసాయ కార్మికులు. జై కిసాన్. ఈరోజు భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఢిల్లీలో రైతులు మరి ఆందోళన చేస్తూ ఉండగా మరి గుంటూరు మన ఆంధ్రప్రదేశ్ శాఖ కూడా మరి భారతీయ కిసాన్ యూనియన్లో మరి స్టేట్ సెక్రటరీ అయిన ఇర్మియా అని నేను మరి 29 రోజుల నుంచి ఈ మన గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఈ మహాధరణం చేపట్టడం జరుగుతుంది. భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతులకు విరుద్ధముగా నల్ల 3 చట్టాలను మరి ఈ రోజు వరకు కూడా వెనక్కి తీసుకోలేదు. ఆ నల్ల 3 చట్టాల వల్ల 29 రాష్ట్ర ప్రజలకు, వ్యవసాయ కార్మికులకు, సామాన్య మానవులకు కూడా ఈ చట్టం వర్తించదని మరి దేశ రైతులు ఆందోళన మహాధరణ చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి గారు వచ్చి మరి ఆ 3 నల్ల చట్టాలను తీసేయలేదు. ఈ నిర్లక్ష్యం వల్ల ఇంకా రైతులు ఆందోళనంగా 29 రాష్ట్ర ప్రజలు కూడా మరి ఈ మహాధరణ చేపట్టడం జరుగుతుంది. మరి నరేంద్ర మోదీ గారు రైతుల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల మీరు అన్యాయం చేస్తే భారతదేశ ప్రజలు మరి రాష్ట్ర ప్రజలు కూడా సహించమని భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ముస్తక్ వాజిద్ అలీ గారు రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మేము 29వ రోజు ధర్నా చేపట్టి ఉన్నాం. మరి మీరు కనుక రైతులకు న్యాయం చేయకపోతే ఈ మహాధర్నాన్ని కొనసాగిస్తామని మేము భారతీయ కిసాన్ యూనియన్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. జై జవాన్, జై కిసాన్. వీళ్ళు వామపక్షాల్లో కూడా వెళ్ళారు కదా. సరే చూడండి సార్, ఒకసారి మాస్క్. ఒక 2 నిమిషాలు అవుదాం. మీటింగ్ ఉందండి, నెక్స్ట్ ఒకరు వస్తారు. ఆయన కొట్టండి ఫోన్ దగ్గర ఉంటే. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాల నుంచి, కొన్ని నెలల నుంచి రాష్ట్ర ప్రజలకి, భావితరాలకి కావలసిన విభజన హామీల అమలు కానీ, వైద్యం, విద్య వీటి మీద చర్చ జరగట్లేదు. దురదృష్టవశాత్తు కుల మత విద్వేషాల మీద చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు ఒక రాష్ట్రం యొక్క బీజేపీ అధ్యక్షుడి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మీకు బైబిల్ కావాలా లేదంటే భగవద్గీత కావాలా తేల్చుకోండి అన్నారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సో మేము ఒకటి క్లారిఫై చేస్తున్నాం. హిందువుగా మా భగవద్గీత అనేది మా అందరిలో ఉంటుంది, మీరేం వాక్కర్లేదు. అలాగే క్రిస్టియన్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి బైబిల్ ఉంటుంది, ముస్లిం సోదరుల దగ్గర ఖురాన్ ఉంటుంది. మీరే మాకు కొత్తగా తీసుకొచ్చి ఏదో పైన తీసుకొచ్చే ఒక్కర్లా. మాకు కావాల్సింది ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వండి. ఇవాళ బట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది ఏదో ముగిసిన చాప్టర్ అని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భావితరాలకి, భవిష్యత్తుకి మీరు చేసే ద్రోహాన్ని మాత్రం ఎవరు మర్చిపోరు. తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా మోడీ గారు తిరుపతిలో ఇచ్చిన హామీలు ఏంటి మా గురించి మాట్లాడరా? ఇవాళ అక్కడ తిరుపతి దగ్గరికి వెళ్ళి మతం గురించి మాట్లాడతారు. మతం ఎవరు? మా అందరికి కావాలండి మతం. మా యొక్క ఆధ్యాత్మికత గత వేలాది సంవత్సరాలుగా మా అందరిలోనే ఉంది. మీరు కొత్తగా దీనికి కాపీరైట్ ఒక పార్టీకి లేదండి. క్రిస్టియన్స్ అంటే ఒక పార్టీకి, ముస్లిమ్స్ అంటే ఒక పార్టీకి, హిందువులు అంటే ఒక పార్టీకి ఎవరో బానిసలు కాదు. సర్వ స్వతంత్ర వ్యక్తిత్వం ఉంది. ఫ్యాక్ట్ ఇది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దేవాలయాల మీద, ప్రార్థనల మీద జరుగుతున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కానీ డైవర్షన్ పాలిటిక్స్లో ఏదైతే ఉందో దానికి లోను కావద్దని
అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ఒక అధికార పార్టీ ఏమైనా చేస్తుందండి? అధికారంలో ఉండి ఎవరన్నా ఇది చేస్తారా? మొన్న ప్రతిపక్ష పార్టీ ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 23 చూస్తే మత కులాలను ఉక్కుపాతంతో అణిచేసింది వాళ్ళకు ఉంది కదా. వామపక్ష సోదరులు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇలాంటివి అంటే ఆమడ దూరంలో ఉంటాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. కళ్యాణ్ బాబు గారు ఎలాంటి పరిస్థితులు ఇలాంటి దానికి ఒప్పుకోరు. రాష్ట్రం మనకు కావాల్సింది విభజన హామీలు కావాలంటే వాళ్ళ మోడీ గారు స్టేట్కి తీసుకెళ్లి 1,50,000 కోట్లకి కచ్చి ప్రాంతంలోను సౌరాష్ట్రంలోను నిన్న కార్యక్రమాలకు శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు మొదలుపెట్టి వచ్చారు. వాళ్ళ గిఫ్ట్ సిటీకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇస్తారు. మా అమరావతికి, అనకాపల్లికి, అనంతపురానికి అక్కర్లేదా? మాకు నిలదీయట్లేదా ఎవరో ఇక్కడ నాయకులు? మోడీ గారు, అమిత్ షా గారు అంటే వైకాపా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. మీరు వెళ్ళండి, కానీ ఆంధ్రుల హక్కుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? రైతుల గురించి ఉద్యమం చేస్తుంటే వాళ్ళకేదో ఆపదిస్తూ ఉంటారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రాన్ని నెట్టబోతున్నారు కొంతమంది. దయచేసి గమనించండి. మాకు ఖచ్చితంగా ఇవ్వలేకుండా అందరికీ చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ బిడ్డలో, తెలుగు జాతికి వారసులం. మీరు ఏం ముద్రలేస్తారు మాకు? నిజాయితీగా దశాబ్దాలుగా ఇక్కడ పోరాడుతున్నాం. రాష్ట్రానికి ఎంతో కొంత వచ్చిందండి. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి, మీ అందరి సహకారంతో విత్ డ్యూ రెస్పెక్ట్స్ రాష్ట్రంలో మనం చేసిన పోరాటం వల్ల 15% ఎంతో కొంత వచ్చింది కేంద్రం నుంచి. వెంకయ్యనాయుడు గారు కొంత చేసి ఉండొచ్చు, ఆయన మీద రాలేసాం మేము. ఎందుకంటే ఆ కాయలు ఉంటాయి కాబట్టి అనుకుంటారు ఎంతో 10% చేసి ఉంటారు. ఉపరాష్ట్రపతి అయిపోయారు, మాట్లాడట్లేదు. మేము అడుగుతాం వారిని కూడా, మీరు ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి నిజంగా ఉంటే కనుక రాజీనామా చేసి రండి. ఈ ప్రాంతంలో జై ఆంధ్రాన్ని ఉద్యమం చేసిన ఒక గట్టి చరిత్ర మీకుంది గౌరవనీయులు. అందుకని మా అందరి విజ్ఞప్తి, దయచేసి భావోద్వేగాలకు లోను కావద్దు. ఎవరైనా ఓట్ల కోసం ఉత్తర పార్టీలో ఇంకో పార్టీలో నేను వాళ్ళేం చేశారని అంటలేదు ఎవరిని కూడా, దయచేసి. కానీ భావోద్వేగాలకు వాడుకోవడానికి రావచ్చు. అందరికీ కూడా మాకు మతం అంటే గౌరవం ఉంది, అందరికీ ఉంది. కానీ మతం పేరు మీద, కులం పేరు మీద రాష్ట్రాన్ని ఇంకా సంక్షిప్త దాంట్లో చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులను ఒప్పుకోం. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నాడు ఇంకా బతుకున్నారు రాష్ట్రంలో. అందువల్ల ఒకటి చెప్తున్నాం, ఇలాంటి పరిస్థితి కనుక వస్తే చాలా గట్టిగా ప్రతి ఒక్కళ్ళు, భావితరాల పిల్లలు, యువకులు, నేను చెప్పే ఒక్క మాట ఆలకించండి. నా హంబుల్ రిక్వెస్ట్, ఈ మాట ఆలకించండి దయచేసి. భావితరాల పిల్లలందరూ, ఏ వర్గమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జిల్లా అయినా సరే నేను చెప్పేది ఒక మాటేనండి. ఈ గొడవల్లో కనుక పడిపోతే రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కానీ, సేవారంగం కానీ ప్రశాంతంగా గుజరాత్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో తల్లకిందులుగా మోడీ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రులను తపస్సు చేసిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన హైటెక్ సిటీ లాంటి దాన్ని లేదా టెక్నాలజీ కానీ ఒక్కదాన్ని కూడా తెచ్చుకోలేకపోయారు. హోమ్ అండ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవి చాలా ముందు ఉన్నాయి గుజరాత్ కంటే. ఓన్లీ పారిశ్రామికంగా ముందుకెళ్ళి ఉండొచ్చు. మన రాష్ట్రం కనుక ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే ఈ సేవారంగం పరిశ్రమలు గుజరాత్కో, హిమాచల్ ప్రదేశ్కో, ఉత్తరాఖండ్కో, మధ్యప్రదేశ్కో, గోవాకో లేదా వాళ్ళు పంపించి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతే భావితరాల పిల్లలు దెబ్బతింటారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాను, మేము ఆంధ్ర తెలుగు జాతి పక్షపాతులమే. ఆంధ్రాకి నిజంగా మేము చెప్తున్నాం, విశ్వమానవులు అంటే డెఫినెట్గా ఆ ఆస్పెక్ట్ ఉంది. కానీ ఆంధ్ర తెలుగు జాతి కోసం నిలబడి ఉంటాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరికీ కూడా, అలాగే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే, ఏమైందండి, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, బట్టి విక్రమార్క గారు, ఎవరన్నా సరే, రేవంత్ గారు, అందరూ మాకు కావాలి. ఇక్కడ తెలుగు జాతి అంటే ప్రేమ ఉంటుంది. వీళ్ళకి గుజరాతీ భజన 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 చేయటం కాదండి. ఇక్కడ గుజరాతీ వ్యాపారులు వస్తూ ఉన్నారు. ఆదాని గారు వచ్చారు, సెల్స్ తీసుకున్నారు, అక్కడ కార్డు వేసేస్తారు, మంచిదే. నేను అడుగుతా ఉన్నాను, ఒక్కొక్కటి అడుగుతున్నా, కనీసం చెప్పండి
ఏపీ రాష్ట్రానికి మీరు చేయాల్సింది రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹10 లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? రాయలసీమలో హైకోర్టు పెట్టాలన్నారు వికేంద్రీకరణ. ఏదో హైకోర్టు వికేంద్రీకరణ ఆహ్వానిస్తున్నాం. కృష్ణా రివర్ బోర్డు ఎక్కడ పెట్టాలి? ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు పెట్టలేదు. మేము అడుగుతున్నాం, మీరు రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సింది ఇవ్వకుండా, కేబీకే ఇవ్వకుండా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగంలో కడప ఉక్కు, ఆంధ్రుల హక్కు కాదు మేము ఏదైతే పోరాడుతున్నామో అది పెడుతున్నారా? మాట్లాడరే. 2 సంవత్సరాలు మళ్ళీ అయింది, మాట్లాడరే. ఒక్కొక్కళ్ళు రామాయపట్నం పోర్టు మాట్లాడలే. ప్రభుత్వ రంగంలో పెడితే ఉద్యోగాలు వస్తాయి, సామాజిక న్యాయం దొరుకుతుంది. ప్రభుత్వ రంగంలో వస్తే 3 శంకుస్థాపన చేశారు కడప ఉక్కు ఫ్యాక్టరీకి. ఇంతకుముందు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రైవేట్లో ప్రభుత్వ రంగంలో పెట్టాలని మేము కోరుతున్నాం. మాట్లాడరే. విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏమైంది? ఇటు నుంచి అటు మొత్తం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కాదా? మాట్లాడలేకపోతున్నారు ఒక్కొక్కళ్ళు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, విశాఖపట్నం రైల్వే జోన్ కేకే లేని దాంట్లో కలపలేదు. విశాఖపట్నం ఢిల్లీని వచ్చేసారు. ప్రతిదానికి మళ్ళీ ఇక్కడ చేస్తూ ఉంటారా? అలాగే ముఖ్యంగా మేము రాజధాని అమరావతి విషయంలో రాజధాని ఏర్పాటుకి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ గొడవలో పడి వాళ్ళు తెలివిగా దాటేసుకుంటారు. అడిగే నాదుడు లేకుండా పోయాడా ఈ రాష్ట్రంలో? మాట్లాడితే కులాలు మతాలు ఇయ్యేనండి. మతాభిమానం మంచిదే, కులాభిమానం మంచిదే, దురభిమానం వద్దన్న ఇప్పుడు ద్వేషాలు తీసుకొస్తా ఉన్నారు. అంతిమంగా ఒకటి చెప్తా ఉన్నాను, 2000 సంవత్సరాల క్రితం నేను చెప్పిన తప్పైతే వెరిఫై చేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం ఉత్తర భారతీయుల్లో ఉన్న మగధ సామ్రాజ్యం ఆంధ్ర వాళ్ళ మీద కన్నేసినప్పుడు ఇక్కడ దమ్ముడిని ఇక్కడ కూర్చున్న దండకోటలో ఉన్న ఆంధ్ర శాతవాహనులు మగధ సామ్రాజ్యాన్ని జయించారు. గుర్తుంచుకోండి. మోడీ గారు, అమిత్ షా గారు, ఆదిత్యనాథ్ గారు. మా దాని గురించి మీరు మాట్లాడతారా? మా పూర్ణ కుంభం విదుకుడు అనే చర్మకారుడు దళితుడు వేసిన పూర్ణ కుంభాన్ని ఆంధ్రప్రదేశ్ కింద చేయడం మీద గత 66 దశాబ్దాల నుంచి పెట్టుకున్న చరిత్ర మాది. ఈ గడ్డలో మాల కన్మనీళ్ళు లాంటి పోరాట యోధుడు పల్నాడు యుద్ధంలో కమాండర్ ఇన్ చీఫ్ ఉన్న నేల ఇది. ప్రపంచాన్ని కాపాడిన 6వ వయసు టెట్లాసెక్కినిచ్చిన ఎల్లా ప్రగట గారు కానీ అనేక ప్రయోగించిన నాయుడమ్మ గారు నేల ఇది. మీరు వచ్చి మాకు చెప్తారా? స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన ఎంతమంది, అల్లూరి గారు కానీ, ఉయ్యాలవాడి గారు కానీ, అంతకుముందు కానీ గొప్ప వాళ్ళని గడ్డిది. మీరు వచ్చి మీ కక్కడి నుంచి వచ్చి మాకు సంస్కృతి నేర్పుతారా? మా గొప్ప వారసత్వాన్ని మీరు గుర్తిచేస్తారా? అందువలన దయచేసి నేను విత్ డ్యూ రెస్పెక్ట్స్ కొన్ని ఉత్తర పార్టీలు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మీకేమైనా ఈ ప్రాంతం మీద దమ్మాను ఉంటే వెంటనే విభజన హామీలన్నీ అమలు చేయండి. రాయితీతో కూడిన ప్రత్యేక తరగతి హోదా కూడా దాంట్లో భాగం. ముగిసిన చాప్టర్ కాదు. తెలంగాణలో 2 ఎంపీలు కూర్చుని ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నప్పుడు ఇంతమంది ఉండి మనం తెచ్చుకోలేవా? నేను ఎవరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఆలోచించండి. మిగతా అందరూ కూడా ఇవాళ మిగతా పక్షాలన్నీ ఉన్నాయి కూడా. వీళ్ళకి ఇదే కనుక పరిస్థితిలో కొనసాగితే ఖచ్చితంగా అన్ని పక్షాలని కలుపుకుని మేము స్వతంత్రంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని పక్షాలని కలుపుకుని కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన ఉన్నారు. మీరు ముద్రలు వేస్తే ముద్రలు పడిపోవు. మమ్మల్ని తీసుకెళ్ళి ఇలా వద్దని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి ముద్ర వేస్తే, చంద్రబాబు నాయుడు గారికి ముద్ర వేస్తే, లేదా ఇంకొకరిని ముద్ర వేస్తే మీ భ్రమలో మీరు ఉండండి. రాష్ట్రం కావాలనుకునే వాళ్ళం. దయచేసి రాష్ట్రం హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం కొనసాగిస్తాం. ప్రత్యక్ష కార్యాచరణ ఇంతకుముందే చెప్పాం. ప్రత్యక్ష కార్యాచరణకి పూనుకుంటాం. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే అందరు ప్రజలకు అందిన వెంటనే మేము రోడ్ల మీదకి వస్తాం. కేసులకి ఏం లేదు, బోర్డని కేసులు ఉన్నాయండి. ఉద్యమకారులే కొత్త కాదు. కలిసి వచ్చే వామపక్షాలని, కాంగ్రెస్ పక్షాలని, ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మీరు తక్కువగా అనిపించినది. ఎందుకంటే ఢిల్లీలో కేజ్రీవాల్ గారు మేము వెళ్తే మొట్టమొదటి ఈ రాజకీయ పార్టీలు ఎవరు అప్రోచ్ అవ్వాలా? మేము అప్రోచ్ ఢిల్లీలో మీటింగ్ పెట్టాం. సమాజ్వాదీ పార్టీ, అక్కడ అనేక పార్టీలు, ఆ రోజు నితీష్ కుమార్ గారు ఉన్న పార్టీ కూడా ఆ రోజు మాకు మద్దతు ఇచ్చిన తర్వాత బీజేపీ వెళ్ళిపోయి ఉండొచ్చు. అన్ని పక్షాలను కూడా మేము కలుపుకుని వెళ్తాం. మళ్ళీ దయచేసి గుర్తుంచుకోండి, ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవం కోసం మా పోరాటం కొనసాగుతుంది.